హలో ఫ్రెండ్స్, ఈ బైక్ వచ్చేసి హీరో హోండా సిటీ డీలక్స్. ఈ బైక్ది స్పీడోమీటర్ వర్క్ చేయట్లేదు. సో చూపిస్తాను చూడండి. వీల్ తిప్పొచ్చి ఫ్రంట్కి ఫాస్ట్లో తిప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇది స్పీడోమీటర్ అక్కడే ఉంది, స్టేబుల్గా మూవ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని మేము ఫిక్స్ చేస్తాం. చూడండి, చెక్ చేస్తాం అసలు ఏంటి ప్రాబ్లం అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఇది చెక్ చేసుకోవాలి, కేబుల్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లోపల వరం ఉంటుంది, అది బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీడోమీటర్ బాగుందా లేదా చేసుకోవాలి. అన్నిటికన్నా ముందు చెక్ చేసినామంటే ఒకవేళ కేబుల్ ప్రాబ్లం అయింటే కేబుల్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని అన్లాక్ తీసుకోండి. దీన్ని స్క్రూ డ్రైవర్తో తీసామంటే సో ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కేబుల్ బాగుందా లేదా చూసుకోవాలి. చూడు మంచిది, బాగుందా లేదా. ఇది చూడండి, కట్ అయిపోయింది ఇది. సో ఇది కట్ అయిపోవడం వల్ల స్పీడోమీటర్ తిరగట్లేదు. సో దీన్ని ఇప్పుడు మనం కొత్తగా రీప్లేస్ చేస్తాం. సో ఆ కేబుల్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఈ డూమ్కున్న స్క్రూస్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నట్ ఒకటి, నెక్స్ట్ ఈ స్క్రూ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఇవి తీసారంటే కొంచెం ఈజీగా ఈ డూమ్ వచ్చేస్తుంది. సో అప్పుడు దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో టీ 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 స్పాండర్ ఉంటే టీతో ఇవ్వచ్చు, లేదా రించ్ ఉంటే రించ్తో కూడా ఇవ్వచ్చు. సో ఈ నట్లన్నీ కూడా కొంచెం సేఫ్గా పెట్టుకోండి. మళ్ళీ కొత్త కొనాలంటే ఇంకా దానికి కాస్ట్ అవుతుంది. స్టార్ వేసుకోవడానికి సో ఇలా వస్తుంది బయటకి. అది పెట్టేసి సో ఆ ప్లగ్ లైట్ ఉంది కదా, డూమ్ లైట్కి, సో ఆ ప్లగ్ని రిమూవ్ చేయొచ్చు. సో ఆ రిమూవ్ చేస్తామో ఇది మనం సపరేట్గా తీసి పక్కన పెట్టచ్చు. అప్పుడు దీనికి ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవాలి. కేబుల్ జాయింట్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ టైట్గా ఉంటే కటింగ్ బ్లేడ్తో దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఆ కేబుల్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఇది చూసారు కదా, అది చాలా రస్ట్ పడిపోయి కట్ అయిపోయింది అది. సో ఇది కొత్త కేబుల్. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 105 రూపీస్ పడింది. సో మళ్ళీ 90 రూపీస్కి ఇచ్చారు, 95కి ఇచ్చారు. సో ఇది చూడండి, ఇది కొత్తది బాగుంది చూడండి, బాగా ఈజీ ఫ్రీగా కూడా వస్తుంది. ఇంతసేపు అది చూసారు కదా, చాలా ఫ్రిక్షన్తో వచ్చింది బయటకు. అది చాలా టైట్గా ఉండింది అది. చూడండి, ఇది కట్ అయిపోయింది. ఇక్కడ కేబుల్ అనేది కట్ అయిపోయింది. ఇది ఫుల్ లెంత్. యాక్చువల్లీ ఈ కేబుల్ ఒకటి కూడా వేయచ్చు, కాకపోతే అది మళ్ళీ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మొత్తం సెట్ అంతా మార్చాలి. సో మారిస్తేనే అది దాని పర్ఫార్మెన్స్ దానికి బాగుంటుంది. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తాం చూడండి.
ఇది ఫిట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీల్కి ఫిట్ చేయాలి. వీల్ ఫిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అది తిరుగుతుందో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు పట్టుకోవాలి. సో ఇంత రావాలి. ఇది ఎక్కువ ఉందనుకోండి అది పైన ఇన్సెట్ కానట్టు, పైన అంటే స్పీడోమీటర్ దగ్గర ఇన్సెట్ కాలేదు. సో ఇట్లా దీన్ని కొంచెం రొటేట్ చేశారంటే ఇప్పుడు కరెక్ట్ పొజిషన్కి వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసేస్తాం. దీన్ని సో ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి కరెక్ట్గా అది లాక్ కొంచెం లేపెట్టు. దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి అది ఇక్కడ అది దీని లోపలికి వెళ్ళిందా లేదా అని. సో ఇది ఫిక్స్ చేసాము. ఇప్పుడైతే ఒకసారి రొటేట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. ఓకేనా? ఇప్పుడు చూడండి స్పీడోమీటర్ అది అనలాగ్ మీటర్ వచ్చేసి ఇప్పుడు ఐడియల్ పొజిషన్ నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఫిట్ చేస్తున్నాం. ఏదైతే మనం ఇప్పాము ఇందాక దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేస్తాం. సో ఆ కేబుల్ని చూసి ఇన్సర్ట్ చేసుకోండి. దానికి 3 పిన్స్ ఉంటాయి, కరెక్ట్గా ఆ పిన్స్లో ఇన్సర్ట్ చేయాలి దాన్ని. ఇది కరెక్ట్ పొజిషన్లో కూర్చుందా లేదా అనేసి చూసుకోండి. బండి రిపేర్ చేసేది. చేసేయట్లేదు. చెప్పు. సో ఇది పైది అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ పక్క వేసేసాను, కానీ ఒకసారి టైట్ చేసుకోండి. ఇది 8 సైజ్ 8 సరిపోయింది. ఇదేనా? ఓకే. సో ఇప్పుడు ఇంకా కింద 2 నట్లు ఉన్నాయి కదా, సో అది కూడా ఇప్పుడు ఫిట్ చేసేస్తాం. 12 సైజు. ఏం బ్యాగ్ వేసుకొని వస్తుండవా? డాడీ బెంట్ బ్యాగ్ వేసుకొని వస్తుండవు అంటారా? సో ఫ్రెండ్స్ మొత్తం ఫిట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి స్పీడోమీటర్ వచ్చేసి చాలా మ్యాండేటరీ ఫ్రెండ్స్. బైక్ పని చేయలేదు కదా అని, సో స్పీడోమీటర్ పని చేయలేదు కదా అనేసి లైట్ తీసుకోకండి. స్పీడోమీటర్ వర్క్ అయితేనే మన బైక్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేయగలం. ఎందుకంటే మీకు దాంట్లోనే ఐడెంటిఫై చేయగలుగుతారు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, అంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి స్పీడోమీటర్ని ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేసుకోకండి. ఓకే, సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇంకా మరిన్ని వీడియోస్లో మీ ముందుకు వస్తాము. చూస్తున్నావు కదా, ఇక్కడ చూసారంటే సో ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు రీడింగ్ 14-18 ఉంది, 14-18 కిలోమీటర్స్ ఉంది.
మూవ్ అయ్యే కొందికి స్లోగా రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి 14, 18, 700 మీటర్స్. ఇప్పుడు చూడండి 800 మీటర్స్కి మూవ్ అయింది. సో సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే మనకి లోపల మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్గా స్పీడోమీటర్ లోపల ఇంటర్నల్ అదన్న ప్రాబ్లం ఉండొచ్చు, మీటర్ ప్రాబ్లం అన్న ఉండొచ్చు, లేకపోతే వీల్ కనెక్ట్ చేసి ఉంటాం ఒకటి వరం అనేసి అదన్న ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కేబుల్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. సో మనం ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్గా కేబుల్ చెక్ చేసాము. సో కేబుల్లోనే మనకి సమ్ కేబుల్ అనేది కట్ అయ్యి డిస్కనెక్షన్ కనిపించింది కాబట్టి కేబుల్ ఫాల్ట్ కాబట్టి దాన్నే మార్చాము ఇనిషియల్గా. సో మనకు అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇందాక 418 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడు 419 కిలోమీటర్స్కి వచ్చింది అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కేబుల్ అనమాట, కేబుల్ డిస్కనెక్షన్ ఒకటి. సో అది డైరెక్ట్లీ మార్చేసాం కాబట్టి ఇప్పుడు సో ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయింది. సో ఇలాగే ఇంకా ఆటోమొబైల్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా మేము సాల్వ్ చేసి వాటిని మేము ప్రాబ్లమాటిక్గా ఆ టైంకి అప్పటికే ఎలా అప్రోచ్ అవ్వాలి, మీకుగా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అది మనమే కూడా ఒకసారి చేసుకోవచ్చు. టైం స్పెండ్ చేసి వాడుకున్నామంటే మనమే కూడా చేసుకోవచ్చు. బేసిక్ స్క్రూ డ్రైవరు, రించు, స్పానరు, కటింగ్ ప్లేయర్ ఇలాంటివి ఉన్నా కూడా మనమే కొద్దిగా చేసేయచ్చు. సో మరిన్ని ఇలాంటి చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఆటోమొబైల్ రిలేటెడ్వి మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం ఛానల్లో. యా, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.